నిలబడు మరి ఏసీ గారితో మాట్లాడి దగ్గర నాటులు లోకల్ ఖాళీ అయిపోతుంది. లోడ్ చేసి మొత్తం అయిపోయినా కదా టాటా రశ్మిలో తీసుకోమంటారు కదా అధికారి రావాలి, ఏవో గారి ఇక్కడికి రావాలి, ఏవో గారు అక్కడికి లేవాలి సార్, ఏవో రైతు ఓటేయాలి, రైతు ఓటేయాలి, రైతు ఓటేయాలి, లైన్లో నిలబడాలి, గంటలు గంటలు ఓటేయాలి. థ్యాంక్ యూ. మేము వస్తాం, మీరు వస్తారు, అసలు రావాలి కదా, అసలు చేయాలి. దానికి ప్రాసెస్ ఉంటుంది. కాదు వినండి, ప్రభుత్వానికి ప్రజలకు మధ్యస్థంగా యంత్రాంగంలో ఉండేది ఎంఆర్ఓ వాళ్ళు ఉంటారు. ఎంఆర్ఓ గారిని కలిస్తే ఆయన ఆర్డీఓ గారికి మనం రుణం పంపిస్తారు. ఐకేపీ కోతలు అయిపోయి నెలలు గడుస్తున్నా ఎక్కడి వడ్లు అక్కడే ఉన్నాయి. కొన్ని జిల్లాలలో అయితే వాళ్ళ జిల్లాల సొంత జిల్లాలో అయితే మంత్ర జిల్లాలో కానీ ఎమ్మెల్యేల జిల్లాలో కానీ వాళ్ళ జిల్లాలలో మొత్తం వడ్లు కంప్లీట్ అయిపోయినాయి. వాళ్ళు తుకాలు కూడా పోసుకుంటున్నారు. అదే మా రామాయంపేట మండలంలో ఇంతవరకు ఎక్కడి వడ్లు అక్కడే ఉన్నాయి. ఒక్క రైతుకు కూడా ఒక్క నయా పైసా కూడా వల్లేదు. వాళ్ళు రైతులు మరి మరి మా ఊరు రైతులు వాళ్ళకు ఓట్లు వేయలేదా, మరి వేసిరా, మరి వాళ్ళకే తెలుసు. ఇంతవరకు వరి కోతలు అయిపోయి దాదాపు 2 నెలలకు 3 నెలలు గడుస్తుంది. వాళ్ళు మిషన్ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. ఈ రైస్ మిల్లర్లు ఏమంటున్నారంటే మా అంత మట్టి మేము కొనుక్కున్నాం, మాకు అవసరం లేదని వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. మరి రైతులను పట్టించుకున్నది ఎవరు? మరి రోడ్డా, మరి ఆయన వాహనాల? మరి 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 ఇంతవరకు ఒక అధికారి ఇంతవరకు రాలేదు. మా ఊరికి ఇన్ఛార్జ్ ఒక మరి ఎంఈఓ గారు వాళ్ళు ఎవరు ఇంతవరకు కూడా పట్టించుకోలేదు. ఒక్క పైసా కూడా పడలేదు రైతుల అకౌంట్లో, ఒక గింజ కూడా కొనలేదు. అక్కడ దాదాపు ఒక 30 లారీల 40 లారీల వడ్లు అక్కడ ఐకేపీలో ఉన్నాయి. ఐకేపీ సెంటర్ రాసే వ్యక్తి కానీ అక్కడ ఏవో కానీ అక్కడ డైరెక్టర్ కానీ ఇంతవరకు ఇంత ఉదయం 6 గంటల నుంచి కూర్చున్నాం ఇక్కడ రైతులను. ఇక్కడ ఇంతవరకు కూర్చున్నా కూడా ఏ ఒక్క అధికారి వచ్చి మరి ఏమైంది, మీ పరిస్థితి ఏంది, ఇంతవరకు వచ్చి మమ్మల్ని ఇంతవరకు అడిగిన వ్యక్తి ఎవరు లేరు. ఇంకా వేరే జిల్లాలలో వేరే రాష్ట్రాల్లో కానీ ఇంతవరకు వడ్లు మొత్తం కొన్నారు, అంత అయిపోయింది, పనులు అయిపోయినాయి. మా ధర్మారం మీద ఇంత కక్ష ఎందుకు అని మేము ప్రశ్నిస్తున్నాము. జై జవాన్, జై జవాన్. ధాన్యం కొనుగోలు పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా. ఇటు మెదక్ జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా ధాన్యం కొనుగోలు కంప్లీట్ అవుతున్నాయి. నేను కరీంనగర్ సైడ్ చూసినాను, వేరే ఏరియాలో చూశాను. పూర్తి కల్లాల ధాన్యం కూడా లేదు. కానీ మెదక్ జిల్లాకు ఏమి చెనుగుట్టుకు వచ్చింది అర్థం అవుతలేదు. దాదాపు కల్లాలకు ధాన్యం వచ్చి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కొనుగోలు పూర్తి అవుతలేవు. ఎందుకు పూర్తి అవుతలేవు? ఏ రైస్ మిల్లకు అలాట్ చేసుకుంటున్నారు? ఇటు అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఏం చేద్దామనుకుంటున్నారు రైతులు అనేది అర్థం అవ్వట్లేదు. ఇటు ప్రభుత్వాలు మారినా రైతు సమస్యలు మారడం లేదు. ఎందుకు ఈ అధికారుల అలసత్వం ఎందుకు వహిస్తున్నారు? ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి కొనుగోలు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని. అకాల వర్షాలకు రోడ్ల మీద ఉన్న ధాన్యం అంతా కొట్టుకుపోతుంది. ఎవడు బాధ్యత వహిస్తాడు వీటికి? 6 నెలలు కష్టపడి ఇన్ని రోజులకు పారక తెలంగాణ నిద్రలు లేకుండా మేము పారబెట్టుకుంటే ఇప్పుడు ధాన్యం తడిసిపోయి రోడ్ల పండిపోతుంటే బాధ ఎవరికి చెప్పుకోవాలి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అధికారులు ఏం చేస్తున్నారు? ఫస్ట్ అధికారులు ఏసీ రూమ్లలో కూర్చొని నెలగానే జీతాలు తీసుకునే సోయి ఉంటుంది, కానీ రైతుల సమస్యలు పట్టించుకునే నాదుడే గతి లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని రైతులను డిమాండ్ చేస్తున్నాం.